యొక్క సన్నిధి మన గృహాల్లోనికి దిగి రావాలని, అదేవిధంగా మరి వాక్యము సత్యము మనలను స్వతంత్రులుగా చేయునన్న మాట మరి నేడు ఆ వాక్యం మనం వింటుండగా అది నెరవేర్చబడాలని కూడా నేను ఆశపడుతున్నాను. మరి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం కొరకు మేము సిద్ధపడి ఉన్నాం. దేవుడు మరి ఇచ్చిన ఈ అవకాశంలో మనందరము నింపబడి తాకబడి మరి దేవునికి మహిమకరమైన జీవితాలను మనం కలిగి ఉండే నిమిత్తము మరి అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా వినియోగించుకొని ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మరి అందరం కూడా మరి కొద్దిసేపు ఆరాధన చేద్దాం. ఆరాధన మరి వాక్యధానంలోకి మనం వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన ద్వారా మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. పరిశుద్ధ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం నాయన. ప్రియ బిడ్డలను ప్రేమించి తండ్రి, ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ కార్యములు గొప్పవి, మీ యొక్క నాయన ఆశ్చర్యకరమైన కార్యములను ఇంకనూ అత్యధికముగా మీరు మా ఎడల నెరవేరుస్తూ మీ శక్తిని మీ ప్రభావాన్ని మా పట్ల రుజువుపరుచుకుంటూ ముందుకు వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు తండ్రి ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో మీరు తోడైండండి నాయన. బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఈ రాత్రికాలం సమయంలో తండ్రి బిడ్డల యొక్క గృహాల్లోనికి మీ యొక్క సన్నిధిని మీ యొక్క ప్రభావాన్ని తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అన్ని వేళలా అన్ని సందర్భాల్లో అన్ని ప్రాంతంలో ఏకరీతిగా ఉన్న దేవుడు మీరు కనుక నాయన మీ చేతికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రార్థనలోను ఆరాధనలోను అన్ని విషయంలో తోడైనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యొక్క ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మడా మీకు స్తోత్రం నాయన. వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ఏవైతే ఆశపడుతున్నారో ఏవైతే కోరుతూ ఉన్నారో అవన్నీ నెరవేర్చుటకు తగిన విశ్వాసమును బిడ్డలను కలిగి ఉండి ముందుకు వెళ్ళటకు సహాయం మీరు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. నాయన మీ చేతుల్లోనికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మనం ప్రభువుని మరి ప్రార్థిస్తూ ఉండగా అందరం కళ్ళు మూసుకొని వీలైనంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపడతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మహోన్నతుడా శక్తివంతుడా మీకే మహిమ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నాడు మీరు అద్భుతములు చేసిన వారు నేడున మా జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా,
స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రాజ రానయున్న వాడ, రాజుల రాజ రానయున్న వాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. ఆమేన్. నీకే ఆరాధన, ఓ నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్న వాడ, రాజుల రాజా రానయున్న వాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రాజ రానయున్న వాడ, రాజుల రాజ రానయున్న వాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. ఆమేన్. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రాజుగా. రాజుల రాజ రానున్న వాడ, రాజుల రాజ రానయున్న వాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే.
యేసు నీకే ఆరాధన, నీకే మహిమ ఘనత అర్పింతును. ప్రభువులకు ప్రభుడవు నీవే, రాజులకు రాజు నీవే. ప్రభువులకు ప్రభుడవు నీవే, రాజులకు రాజు నీవే. యేసయ్యా, ఓ యేసయ్యా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీరు గొప్పవారు తండ్రి. ఈరోజు తండ్రి మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ గొప్ప కార్యంలో అనేకములు మా ఎడల జరిగించండి. ఇదిగో నాయన, సమస్తము మీ ఆధీనములో ఉన్నది ప్రభువా. రాజులను నియమించినా మీరే నాయన, ప్రభువులను నియమించినా మీరే. మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నారు తండ్రి. మీ చేతుల్లోనికి ఇది మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం యేసయ్య. మీ కార్యములు మా ఎడల నెరవేర్చండి తండ్రి. మీకే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మా గృహాల్లోనికి తండ్రి నీ సన్నిధిని నెడిదించమని ప్రార్థిస్తున్నాం. మా కట్లను మీరు తెంపివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీ ప్రభావమును మా జీవితాల్లో అధికం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసయ్యా, నిన్న నేడు మారని ప్రేమ నీదే, ఎన్నాడైనా వీడని తోడు నీదే. నిన్న నేడు మారని ప్రేమ నీదే, ఎన్నాడైనా వీడని తోడు నీదే. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. నిన్న నేడు మారని ప్రేమ నీదే, ఎన్నాడైనా వీడని తోడు నీదే. నిన్న నేడు మారని ప్రేమ నీదే, ఎన్నాడైనా వీడని తోడు నీదే. యేసయ్యా, 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 నా యేసయ్యా, ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నా యేసయ్యా నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే చెప్తాం అందరం యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ యేసయ్యా నీ ప్రేమ మధురం నీ త్యాగం మధురం నాకై నీవు చేసినావు నీ ప్రేమ మధురం నీ త్యాగం మధురం నా కొరకు సిలువలో చేసినావు ఓ, చేసినావు నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే పరిశుద్ధుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే పరిశుద్ధుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు గోనులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు గోనులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన
వేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన కనీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన యేసు ఆరాధన ఆరాధన ఓ ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన. తండ్రి సమయంలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. సజీవ యాగంగా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మా పట్ల మీ ఉద్దేశాలు గొప్పవి, మా పట్ల మీ ప్రణాళికలు గొప్పవి నాయన. Holy Spirit God. కాపాడువాడనీకే ఆరాధన, రక్షించువాడనీకే ఆరాధన, ప్రేమించువాడనీకే ఆరాధన, తప్పించువాడనీకే ఆరాధన. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించుచున్నారు. నీకు ఆరాధన. ఓ ఆరాధన యేసు నీకే ఆరాధన. ప్రేమించువాడనీకే ఆరాధన, క్షమించువాడనీకే ఆరాధన, తప్పించువాడనీకే ఆరాధన, కాపాడువాడనీకే ఆరాధన. యేసయ్యా 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 యేసయ్యా, ప్రేమించువాడనీకే ఆరాధన, క్షమించువాడనీకే ఆరాధన, క్షమించువాడనీకే ఆరాధన, రక్షించువాడనీకే ఆరాధన.
పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీరు మా జీవితంలో చేసిన కార్యములకు మేమేమీ నీకు అప్పగించలేం నాయన. మేమేమీ ఇవ్వలేము తండ్రి. ఈరోజు మేము కలిగి ఉన్న సమస్తమునకు మీరే ఆధారము తండ్రి. మేమేం కలిగి ఉన్నామో అదంతయు మీరు మాకు అనుగ్రహించింది నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని మేము తండ్రి బూస్ట్ చేసుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు ప్రభా. ఆల్ బై యూ లార్డ్. అంతయు నీ మూలంగా మాకు అనుగ్రహించబడి ఉన్నది నాయన. ఇదిగో మీ మూలంగా మేము బ్రతుకుతున్నాం, కదులుతున్నాం. మీ మూలముగా ఇదిగో మా ఉనికిని మేము కలిగి ఉండగలిగాం. ఈరోజు ప్రభు, మమ్మల్ని మేము నీ యొక్క సన్నిధిలో తగ్గించుకుంటూ ప్రార్థిస్తున్నాం. తద్వారా ప్రభు మా జీవితాలలో కార్యాలు, మా ద్వారా కార్యాలు నీ చేతిలో పనికి వచ్చే పాత్రలుగా మమ్మల్ని వాడుకనమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని రక్షిస్తూ, కాపాడుతూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ఒక ఉనికిని, ఒక ప్రణాళికను ఇచ్చి నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు. ఈరోజు మా గృహాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా ఉద్యోగాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, మా ఆశలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా కోరికలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కట్టబడిన ప్రతి కట్లు యేసు క్రీస్తు నామములో తెగిపోవునగాక నాయన. ఇది ఎంతమంది అయితే ప్రభా వారి జీవితంలో ఒక అద్భుతము కొరకు, ఒక ఉద్యోగము కొరకు నాయన, ఒక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, అట్టి వారి జీవితంలో ఇప్పుడే ద్వారం యేసు క్రీస్తు నామములో తెరవబడును గాక నాయన. రైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫాదర్, ఓపెన్ అ న్యూ డోర్ ఇన్ దేర్ లైఫ్ మాస్టర్. ఉద్యోగాలు కోల్పోయి ప్రభా నాయన, పరిస్థితులు బాగోలేక నాయన, అనారోగ్య బారిన పడినటువంటి వారిని ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసు నామములో స్వస్థత, విడుదల, అద్భుతము, ఆశ్చర్యము వీరి గృహంలో, వీరి జీవితంలో, వీరి శరీరంలో యేసు నామములో ఇప్పుడే కలుగునగాకని పలుకుచున్నాను నాయన. ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, ఇప్పుడు నాయన మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ యొక్క కూడిక అంతట్లో మీరు తోడైనండి. వినగల చెవులను, అర్థం చేసుకునగల మనస్సును మీరు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్ని స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ యొక్క కూడికలో మనం పాల్గొనగలుగుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఉన్నతుడు, ఆయనకు సమస్తము సాధ్యము, ఆయన నామము గొప్పది. మరి ఐ ఫెల్ట్ సో మెనీ థింగ్స్ యాజ్ ఐఎమ్ వర్షిపింగ్. చేస్తున్నప్పుడు మరి ఉద్యోగాలు కోల్పోయిన వారికి దేవుడు ఉద్యోగాలు ఇవ్వటం, అలాగే మరి ఎన్ని ఉన్నా శాంతి సమాధానం లేకపోవడం, శరీరంలో బలహీనత, వాటన్నిటిని దేవుడు ఈ క్షణమే మరి తొలగిస్తూ ఉన్నాడు. ద సౌండ్ విచ్ ఈస్ రీచింగ్ యూ ఈజ్ ఆల్సో బ్రింగింగ్ హీలింగ్ ఇన్ టు యువర్ బాడీ. కాబట్టి దేవుడు, దట్ ఈస్ వాట్ ఐ సెన్స్డ్ ఇన్ మై స్పిరిట్ యాజ్ ఐ యామ్ వర్షిపింగ్. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దానిని నేను గమనించి ఉన్నాను. మరి ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి యొక్క కూడికకు విచ్చేసి యొక్క ఆరాధనలో పాల్గొన్న మీ అందరినీ దేవుడు ఇంకా బలపరచాలని నేను ఆశిస్తున్నాను. మరి ప్రత్యేకంగా మరి బ్రదర్ కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వమని చెప్పి ఉన్నారు. బట్ ఫర్ ద లీడింగ్, దేవుని ఆత్మ నడిపింపు కొరకు కొద్దిసేపు నేను ఆరాధన చేయడం జరిగి ఉన్నది. మా పరిచర్యలు సన్స్ మినిస్ట్రీస్, మా మినిస్ట్రీస్ పేరు సన్స్ మినిస్ట్రీస్. కుమారుల పరిచర్య అని దేవుడిచ్చిన నామమును బట్టి ప్రారంభించడం జరిగింది. కంప్లీట్లీ అవర్ మినిస్ట్రీ ఈజ్ ఇండిపెండెంట్ మినిస్ట్రీ. దిస్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్. మరి దేవుడిచ్చినటువంటి ఆ పరిచర్యలో మ్యూజిక్ మినిస్ట్రీ, డిసైపుల్ చర్చ్ మినిస్ట్రీ, అవుట్ రీచ్ మినిస్ట్రీ, మరి ఈ విధంగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం అండర్ సన్స్ మినిస్ట్రీస్ అనే పేరుతో. మరి ప్రధానంగా 2 చర్చులు మేము కలిగి ఉన్నాం, హైదరాబాద్లోను అలాగే నల్గొండ ప్రాంతంలోను. 2 చర్చ్ బ్రాంచ్ చర్చెస్ను మేము నడిపిస్తూ ఉన్నాం. మరి దేవుని కృపను బట్టి అనేక ఆత్మలకు బాప్తిస్మం ఇవ్వడానికి, మరి మ్యూజిక్ మినిస్ట్రీ ద్వారా, అవుట్ రీచ్ మినిస్ట్రీ ద్వారా ఎన్నో ఆత్మలు ప్రభు వైపుకు మరి మలపటానికి ఆయన చూపించిన కృపను బట్టి మరి మేము ముందుకు వెళ్తున్నాం. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక.
మరి అది మా యొక్క పరిచర్య గురించండి. సో, ఇంకా ఎక్కువగా మీరు పరిచర్య గురించి తెలుసుకోవాలనంటే యూ కెన్ జస్ట్ గో త్రూ అవర్ వెబ్‌సైట్ sonsministries.in www.sonsministries.inలో మీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ ఐ వాంట్ టు టేక్ దిస్ టైమ్ టు గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును ఈరోజు మీకు నేను చెప్పాలని సమయాన్ని నేను తీసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యం నుండి మొదటి కొరింథీయులకు 4వ అధ్యాయము 20వ వచనాన్ని దేవుని వాక్యం నుంచి చదువుదాం. మొదటి కొరింథీయులకు 4వ అధ్యాయము 20వ వచనాన్ని దేవుని వాక్యం నుంచి చదువుదాం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అండి, మనము అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. సో వీఆర్ ఏబుల్ టు హియర్ ద వర్డ్స్, వీఆర్ ఏబుల్ టు take counselings, we are able to hear so many things as solution to our problems. మన సమస్యలకు, మన ఆశీర్వాదాలకు, మన జీవితంలో మరి ఎన్నో గొప్ప మలుపుల కొరకు మరి మనం ఎన్నో మాటలు, కౌన్సిలింగ్స్, మరి ఎన్నో పరిష్కారాలు మన మనుషుల ద్వారా, స్నేహితుల ద్వారా, సేవకుల ద్వారా వింటూ ఉంటాం. కానీ దేవుని యొక్క రాజ్యము మరి శక్తితో ఉన్నది, మాటలతో లేదు అన్న మాట మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మరి పరలోక ప్రార్థనలో కూడా ఆయన రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యములో మరి పండ్లు కొరుకుట లేదు, ఆయన రాజ్యములో కష్టాలు లేవు, ఆయన రాజ్యములో శ్రమలు లేవు, ఆయన రాజ్యములో ఇరుకులు, ఇబ్బందులు లేవు. కనుక యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్, పరలోకంలో ఏ విధంగా ఆయన రాజ్యము చేయుచున్నాడో ఆ విధంగా మన జీవితాల్లో, మన కుటుంబంలోనికి కూడా ఆయన రాజ్యము దిగి రావాలని దేవుడు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము శక్తితో కూడినది, మాటలతో ఊరికే ఆదరించేటువంటిది కాదు. ఆయన రాజ్యము శక్తితో, ప్రభావంతో కూడింది. నీకు నొప్పి ఉందా? ఖచ్చితంగా నొప్పిని స్వస్థపరిచే బలమే ఆయనది. నీకు రోగం ఉందా? రోగాన్ని తొలగించే బలమే ఆయనది. సమస్య ఉందా? సమస్యను తొలగించే శక్తే ఆయనది. సమస్య తొలగిపోతుందిలేండి, మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి అనేది కాదు దేవుని రాజ్యము. ఇఫ్ దేర్ ఈస్ అ ప్రాబ్లం, హీ విల్ షూర్లీ అడ్రస్ ఇట్. ఆయన ఖచ్చితంగా అడ్రస్ చేసి దానిని ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచే శక్తి. దేవుని రాజ్యము అంటే అది మాటలతో కూడినది కాదు, శక్తితో కూడినది. ఈరోజు ఇలాంటి దేవుని రాజ్యములో ఎదుగుతున్న మనం మాటలతో ఆదరింపబడుతున్నామా, శక్తిని వస్తూ వెళ్తున్నామా? భక్తి చేయువారు చాలా మంది ఉంటారు, కానీ దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించువారు చాలా తక్కువ మంది ఉంటారు. మన జీవితాల్లో భక్తి కాదు మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది, మన జీవితాల్లో మాటలు కాదు, ఎన్నో ప్యాంపరింగ్ వర్డ్స్ ఆర్ ఎంకరేజింగ్ వర్డ్స్, దే కెనాట్ గివ్ సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లం. Most of the times it is the power of God, it is the work of God, it is the hand of God that will give solution to our problem or healing to our bodies. దేవుని శక్తిని అనుభవించే క్రైస్తవులముగా, దేవుని శక్తిని ఆశ్రయించే బిడ్డలముగా మనందరం ఉండాలని ప్రభు పేరిట నేను ఆశపడుతున్నాను. మరి ఇలాంటి శక్తిని మనము ఆశ్రయించాలంటే మనం ఏమై ఉండాలి? మాటలు కాదు, మరి దేవుని రాజ్యం అంటే శక్తి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నీతి దేవుని వాక్యం ద్వారా వచ్చేది, దేవుని నీతి దేవుని సత్యము ద్వారా వచ్చినది, దేవుని నీతి. కానీ దేవుని రాజ్యము అని అంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. వేర్ ఎవర్ యు గో, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఇన్ యాక్షన్. కార్య సాధకము చేయు శక్తి ప్రభువుది. నువ్వు ఆఫీస్లో ఉన్న నీ ద్వారా, నువ్వు ఆఫీస్లో ఒక సీట్లో నువ్వు కూర్చుంటే అదర్స్ అందరూ కూడా కంఫర్ట్ అవుతూ ఉంటారు. నువ్వు విడువబడ్డ వాడవు, స్వేచ్ఛగా జీవిస్తున్న వాడవు, ఒక క్రైస్తవుడు, ఆశీర్వదింపబడిన వాడు ఒక స్థలంలో ఉంటే నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదింపబడతారండి.
వేర్ ఎవర్ ఐ గో వాట్ హ్యాపెన్స్. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో ఏం జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. మరి ఇండియాలో మేము అక్కడక్కడ వెళ్తూ ఉన్నప్పుడు, ఏదైనా హోటల్ దగ్గర మేము ఆగినప్పుడు కానీ, ఏదైనా షాప్ దగ్గర మేము ఆగినప్పుడు కానీ, నేను వెళ్ళనంత వరకు అక్కడ ఎవరు ఉండరు, నేనే ఫస్ట్ పర్సన్గా ఉంటాను. అక్కడికి వెళ్ళి నిలబడగానే వెంటనే అక్కడికి చాలా కార్లు వచ్చి ఆగిపోతాయి, చాలా జనం వచ్చి ఆగిపోతారు, వెంటనే ఆ స్థలము కిక్కిరిసిపోద్ది. ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? ఆ షాప్కి వెంటనే ఎంతో మంది రావడం జరుగుతుంది, లేదా ఆ హోటల్కి వెంటనే నేను రాకముందు ఎవరు ఉండరు, మేము అక్కడికి వెళ్ళగానే ఇంకా అనేకులు వస్తారు. దేవుని పరిచయలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఈ విధంగా నేను రోడ్డు మీదే తినాల్సి వస్తుంది. మరి కాబట్టి ఆ షాప్స్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తున్నప్పుడు అనేకులు తర్వాత మా వెంట వస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, యు ఆర్ ద లైట్, యు ఆర్ ద సాల్ట్. నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావో ఆ స్థలంలో విడుదల ఉంటుంది. నువ్వు ఏ స్థలానికి వెళ్తుందో ఆ స్థలంలో అక్కడ బిజినెస్ని కానీ, ఆఫీసులను కానీ, శరీరాన్ని కానీ, మరి ఏ బంధకాలు అక్కడ నిలబడలేవు. ఎందుకంటే యు ఆర్ ద పవర్ ఆఫ్ గాడ్. నీలో ఆయన నివసించి సంచరిస్తూ ఉంటాడు కనుక యు విల్ షో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ వర్డ్స్ బట్ ఆఫ్ పవర్. దేవుని శక్తి ఉన్నది. అలాంటి శక్తిని మనం కలిగి ముందుకెళ్తున్నామా, ఆర్ జస్ట్ వర్డ్స్ని మనం తీసుకొని ముందుకెళ్తున్నామా? శక్తిని కలిగి మనం ముందుకెళ్తున్నామా? క్రైస్తవులు అనబడినటువంటి మనము శక్తి ద్వారా ముందుకు వెళ్ళాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే నీవు దేవుని రాజ్యపు వారసుడిగా ఉన్నావు కనుక ఆ యొక్క పవర్ని కూడా నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. అలాంటి శక్తిలోనికి మనం ఏ విధంగా తేబడతామో అన్న విషయాన్ని మనం ఈరోజు దేవుని వాక్యములో నుంచి చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు 3వ అధ్యాయము 20వ వచనాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఏ విధంగా ఆ శక్తిని, ఆ యొక్క పవర్ను నీలో వ్యక్తపరుస్తాడు అనంటే, మనలో ఎఫెసియన్స్ 3:20లో మనం చూసిన మనలో కార్యమును సిద్ధింప చేయగలిగినటువంటి తన శక్తి, ఆ కార్యమును సిద్ధింప చేయగలిగినటువంటి తన శక్తి చొప్పున మన జీవితాల కార్యాలు జరుగుతాయి. ద మోర్ యు ఇంక్రీజ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, ద మోర్ యు సీ ద రిజల్ట్. ఈవెన్ నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికము దేవుడు నీ జీవితంలో నీకు ఇస్తాడు. అలాంటి చేయగల శక్తి మన దేవుణ్ణి. కానీ ఆ కార్యసిద్ధమైనటువంటి ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవాలి. ఆ శక్తి మనము ఎప్పుడు పొందుకుంటాం? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మరి అపోస్తలులైనటువంటి వారు అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యం ఆది సంఘంలో చేయగలిగారు. ఎప్పుడు చేశారు, ఎప్పుడు చూశారు ఆ యొక్క బలాన్ని అనంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం నందుతారు? శక్తి నందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు. కార్యసిద్ధి కలుగజేయు ఆత్మ అని బైబిల్లో ఉంటుందండి. కార్యసిద్ధి కలుగజేయు ఆత్మ. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, దేవుని ఆత్మ మూలముగా అనేటువంటి మాట మనం చూస్తాం. క్రైస్తవులము అయినటువంటి మనము ఆత్మీయులము. ఆత్మ ద్వారా ఆలోచించాల్సిన వారం, ఆత్మ ద్వారా వివేచించాల్సిన వారం, ఆత్మ ద్వారా నడుచుకోవలసిన వారం, ఆత్మ మూలముగా బ్రతకవలసిన వారం, ఆత్మ కొరకు బ్రతకాల్సిన వారం, శరీరము కొరకు కాదు కానీ ఆత్మ కొరకు బ్రతకాల్సినటువంటి వారం మనం. ఎప్పుడైతే మనము ఆత్మీయమైన విషయాలలో మనం ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అయితే మనం ఎప్పుడు ఆత్మీయులంగా మార్చబడతాం? ఎప్పుడు దేవుని శక్తిని రుచి చూడడానికి
దేవుని ఆత్మలో మనం అభివృద్ధి చెందాలి. అయితే దేవుని శక్తిని రుచి చూసే ఆత్మలో అభివృద్ధి పొందు నిమిత్తము మన జీవితాల్లో జరగాల్సిన కార్యం ఏంటి అని అంటే, మరి 2వ తిమోథీయులకు మొదటి అధ్యాయము 7వ వచనం దేవుని వాక్యంలో చూద్దాం. 2వ తిమోథీయులకు మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. దేవుడు మనకు శక్తియు మనకు శక్తియు ప్రేమయు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే గాని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈరోజు పిరికితనం అంటే ఏదో దయ్యాన్ని చూసి భయపడటమో, లేదా ఒక భయంకరమైన సంఘటన జరుగుతుందనో, లేదా ఇంకేదో కరోనాను చూసో ఇంకా దేన్నో చూసి భయపడటం అనేది పిరికితనం. అది కాదండి పిరికితనం. అసలైన పిరికితనం ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహము చేసుకోలేని తనము పిరికితనము. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఇంద్రియ నిగ్రహము లేకుండా ఎవరైతే జీవిస్తారో వారు పిరికి ఆత్మను కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం, ఇంకొక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఎవరికైతే ఉండదో వారు పిరికి వారు. దయ్యాలను చూసి హర్రర్ని చూసి భయపడే వాళ్ళు కాదు పిరికి అంటే. ఆ పిరికితనం వేరే, ఇంకా అది నెక్స్ట్ లెవెల్ పిరికితనం. కానీ ఆత్మీయంగా పిరికితనం అంటే ఏంటంటే, ఇదిగో దోస్ హూ కెన్ నాట్ కంట్రోల్ themselves, వారిని వారు కంట్రోల్ చేసుకోలేకపోయేటువంటి తనము ఏదైతే ఉందో అది పిరికితనం. బైబిల్లో క్లియర్గా 2వ తిమోతి మొదటి అధ్యాయం ఇంద్రియాలను నిగ్రహము చేసుకునే శక్తి, ప్రేమ దేవుడు మనకు అనుగ్రహించాడు. దట్ ఈస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. మన ఇంద్రియ కంటిని మనం కంట్రోల్ చేసుకోవాలి, చూపును కంట్రోల్ చేసుకోగలగాలి, మన స్మెల్ను కంట్రోల్ చేసుకోగలగాలి, మరి మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోగలగాలి, మరి మన స్కిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంద్రియములు మరి జ్ఞానేంద్రియాలు అని అంటారు. మరి ఈ జ్ఞానేంద్రియాలను మనం కంట్రోల్లో పెట్టుకోగలిగినప్పుడు, వెన్ యూ కెన్ కంట్రోల్ యోర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఆధీనంలో పెట్టుకోగలిగినప్పుడు, అనగా ఈ శరీరం అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలంటే ఆత్మ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ కంట్రోల్లో ఉంటుందో ఆత్మ ద్వారా అప్పుడు కార్యసిద్ధము చేయగల శక్తిని నువ్వు చూస్తావు నీ జీవితంలో. యూనో, వర్డ్స్ కెన్ కంఫర్ట్ యూ, బట్ ద పవర్ ఆఫ్ గాడ్ కెన్ గివ్ యూ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్స్. power of God is more important in our life. దేవుని శక్తి ప్రభావము మనకు అవసరము. నువ్వు దేవుని శక్తిని చూడనంత వరకు దేవుని రాజ్యాన్ని రుచి చూడలేవు. దేవుని శక్తిని నువ్వు రుచి చూడాలంటే ఇది ఆత్మ ద్వారా జరిగేటువంటి పని, శరీరం ద్వారా జరిగే పని కాదు. మరి ఆత్మ ద్వారా జరిగేటువంటి ఈ ప్రాసెస్ను నువ్వు ఎలా అర్థం చేసుకోవాలంటే, మొదట నువ్వు ఇంద్రియ నిగ్రహములు కలిగి ఉండాలి. క్రైస్తవులంగా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మరి మనల్ని మనం మరి స్వేచ్ఛగా, ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా వంటి దేశంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి చెప్పే వాళ్ళు ఉండరు, మరి గద్దించే వాళ్ళు ఉండరు. వాటిని మనం ఇష్టపడం కూడా. బేసిక్గా మనకేది నచ్చిందో దాన్ని చేసుకుంటూ వెళ్ళడం అనేది మనకు అలవాటు. మనకేది ఇష్టమో దాన్ని చేసుకుంటూ వెళ్ళడం అనేది మనకు అలవాటు. లేదా ఇతరులతో మనల్ని మనం కంపేర్ చేసుకొని మేము అలా లేము, అంతగా మేము రీచ్ అవ్వాలి, ఆ విధంగా మాకు కార్లు ఉండాలి, ఆ విధంగా మాకు ఇల్లులు ఉండాలి, ఆ విధంగా మేము గొప్పగా నిలబడాలి అనేటువంటిది తత్వము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మనము ఏ దేశంలో ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో మనం ఉన్నా కూడా, ఇదిగో ఇంద్రియ నిగ్రహములు కలిగి ఉండడం అనేది ప్రతి క్రైస్తవుడు, ఇండియాలో ఉన్న క్రైస్తవుడు చేయాల్సిన పని అదే, అమెరికాలో ఉన్న క్రైస్తవుడు చేయాల్సిన పని అదే, ఆఫ్రికాలో ఉన్న క్రైస్తవుడు చేయాల్సిన పనే అదే. మరి ఏ దేశంలో భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా, ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, యూ హ్యావ్ టు బి క్రిస్టియన్, లైక్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ యొక్క ఇంద్రియ నిగ్రహమును కలిగినటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. అది కాకుండా నీ శరీరానికి వచ్చే కోరికలను తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు అనుకో, యూ కెనాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. నీకు చూసిందల్లా కావాలని నువ్వు అనుకుంటున్నావు అనుకో, లేదా చెడు చూపులు నువ్వు కలిగి ఉన్నావు అనుకో, యూ కెనాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. నీ నాలుక కంట్రోల్లో లేదనుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనుకో, యూ కెనాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ విధంగా దేవుని శక్తిని చూడకుండా చేసేటువంటి విషయాలు ఏంటంటే, ఇదిగో మన ఇంద్రియాలని మనం
కంట్రోల్లో పెట్టుకుంటే, దేవుని ఆత్మ కంట్రోల్లోనికి వస్తే మనం చక్కగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుని వాక్యంలో నుండి మరి ఆ, కొన్ని మాటలు మనం చూద్దాం. యాకోబు గ్రంథం యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ సేస్ ఈవిల్, అపవాది, ఈవిల్ యాక్ట్స్. పాపము అనంటే పాపము సాతాను నుండి వస్తుంది కాబట్టి ఎవ్రీ ఈవిల్ యాక్షన్ ఈజ్ బై ఈవిల్, అపవాది నుండి వస్తుంది. సో పాపం ఒకవేళ సాతాను నిన్ను చెడు చూపు చూడు, చూడకూడని విషయాలు, చెడ్డ చిత్రాలు చూడు అని నిన్ను ప్రేరేపించింది అనుకో, ఇట్ ఈస్ ఈవిల్ దట్ ఈస్ ట్రయింగ్ టు టెంప్ట్ యూ. అలాంటి ఈవిల్ నువ్వు ఎలా చేయిస్తావు? అపవాదిని ఎదిరించాలా. ఎలా ఎదిరించగలుగుతావు? అపవాదిని ఎలా ఎదిరించగలుగుతావు? ఆత్మ ద్వారా ఎదిరించగలుగుతావు. ఒకవేళ నీ చూపుకు నచ్చింది నువ్వు చేసుకుంటా వెళ్ళావనుకో, నువ్వు దేవునికి లోబడలేవు. దోస్ హు ఆర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ దేర్ లైఫ్. వారు దేవుని వాక్యానికి విధేయత చూపించగలిగిన వారు సెల్ఫ్ కంట్రోల్లో ఉండగలుగుతారు. సెల్ఫ్ కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఆత్మశక్తిని వారు చూడగలుగుతారు. సో కాబట్టి మరి దేవునికి లోబడాల. మనం అన్ని విషయంలో దేవునికి లోబడి అపవాదిని మనము ఎదిరించే పరిస్థితుల్లో మనము ఉండాలండి. మరొక మాట చూద్దాం. దేవుని యొక్క వాక్యం మనం ఏ విధంగా మరి ముందుకు నడవాలి, ఏ విధంగా మనము వెళితే గొప్ప కార్యాలను మనం మన జీవితంలో చూడగలుగుతాము అనంటే, దేవుని యొక్క వాక్యం నుండి మరో మాట నేను మీకు చెప్పగలుగుతాను. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో మనము చూసినట్లు, దేవుని ఆత్మ వారి మీదికి దిగి వచ్చినప్పుడు అప్పుడు వారు శక్తిని నొందారు. అంటే ఆత్మ దిగి వస్తేనే శక్తివంతులు అవుతారు. ఆత్మ దిగి రాకపోతే శక్తివంతులు కారు. అనగా నీవు ఆత్మ చేత నింపబడి ఆత్మీయుడుగా నువ్వు మారకపోతే శక్తివంతుడు నువ్వు కాలేవు. కనుక మనము ఆత్మ మూలముగా ముందుకు వెళ్ళేవారముగా ఉండాలి. మరి ఆత్మ మూలముగా ముందుకు వెళ్ళాలి అని అంటే మనకు ఒక ప్రత్యక్షత అవసరం అండి. ఒక ప్రత్యక్షత అనేది మనకు అవసరం. ఆది కాండము 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆది కాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు ఆ అబ్రహామును విడిచిపోయిన తరువాత అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఇక్కడ జరుగుతున్న పని ఏంటనేది మనం చూస్తే, దేవుడు ఇక్కడ ఈయన చూపుకోక అధికారం ఇచ్చేశాడు. ఇక్కడ ఆయన ఎంత చూస్తున్నాడో ఆ చూస్తున్న దాన్ని నేను నీకు ఇస్తాను, లేదా ఇంత గొప్ప ఆశీర్వాదం నీకు నేను ఇస్తాను. నీ సంతానము దేశములలో ఉన్న భూమి మీద ఉన్న అన్ని దేశములకు ఆశీర్వాదకరంగా మారతారు అని ఒక గొప్ప వాగ్దానం. అంటే నీ చేతి పని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తానని ఈ వాగ్దానం అనేది దేవుడు ఎప్పుడు ఆయన జీవితంలో నెరవేర్చబడుతుంది, ఎప్పుడు ఆయన పొందుకుంటాడు అని అంటే, లోతు అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత అనంటే, లోతు ఎంపిక చేసుకున్నది సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంపిక చేసుకొని అటు వెళ్ళిపోయాడు. అంటే అప్పటికది చాలా ఆశీర్వదింపబడ్డ ప్రాంతంగా, రిచ్ ప్లేస్గా కనబడతా ఉంది. కానీ అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి ఆ పిలుపు, మరి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఎలా ఉందనంటే అది కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇక నువ్వు చూస్తున్న అంత నేను నీకు ఇస్తాను అని దేవుడు ఆయనకు చెప్తున్నాడు. అంటే లోతు నుంచి అబ్రహాము విడిపోయిన తరువాత ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఏంటో, దాన్ని ఏ విధంగా దేవుడు నాశనం చేశాడో, ఆ సొదొమ గొమొర్రా పట్టణం లోకానికి సాదృశ్యమని, పాపానికి సాదృశ్యమని మనకు తెలుసు. అయితే ఇక్కడ అబ్రహామును ఎప్పుడు దేవుడు తన ఆశీర్వాదమును అతనికి చూపించగలిగాడు అని అంటే, లోతు విడిచిపెట్టిన తర్వాత. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యక్షత అనేది
ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ అనేది మన జీవితంలో ఒక శక్తిని రిలీజ్ చేస్తుంది. ఈ ప్రత్యక్షత మనం ఎప్పుడు పొందుకోగలుగుతామంటే వెన్ యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి మనం వేరు చేయబడినప్పుడు మనము ప్రత్యక్షతను పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే ప్రత్యక్షతను పొందుకుంటామో నీకు దేవుడు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, అధికారమునిస్తాడు. ఈ విధంగా మరి మనం దేవునిలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనలను లోకము నుండి వేరు చేస్తూ ఉంటాడు, లోకము నుండి వేరు చేస్తుంటాడు. ఎందుకనంటే మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు కదా, మరి కుక్కలకు వేయటానికి కాదు అనంటే పాపమునకు దేవుడు ఆశీర్వాదాన్ని పంచుకోడు, శరీర క్రియలకు దేవుడు ఆశీర్వాదాన్ని పంచుకొనడు. మరి లోకము నుండి సంపూర్ణంగా వేరుపరచబడి నువ్వు ఆత్మీయుడిగా మార్చబడితే ఖచ్చితంగా దేవుని గొప్ప కార్యాలు నువ్వు నీ జీవితంలో చూడగలుగుతావు. మరి కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా మనం ఎలా చూడాలంటే విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. అబ్రహాం ఎటు వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ ఆయన విశ్వాసముతో ఒక అడుగు ముందుకేసి దేవుడు చూపించిన ఆ ప్రాంతానికి. దేవుని శక్తి మనం చూడాలంటే విశ్వాసం ద్వారా చూడగలుగుతాం. దేవుని శక్తి మనం చూడాలంటే విశ్వాసం ద్వారా చూడగలుగుతాం. దేవుడు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ యొక్క ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ఆయన దగ్గరికి స్వస్థతకు వచ్చినా నేను ఈ కార్యం చేయగలుగుతానన్ను నమ్ముతున్నావా అని దేవుడు ప్రశ్నించేవాడు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని ఎంతమంది చెప్పారో అంతమంది ఖచ్చితంగా వారు జీవితాల్లో అద్భుతాన్ని పొందుకొని ఉన్నారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో మనం దేవుని రాజ్యం అంటే శక్తి, దేవుని శక్తిని అనుభవించాలంటే ఆత్మీయులుగా మార్చబడాలి. ఆత్మీయులుగా మార్చబడండి మొదట మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనకు సెల్ఫ్ కంట్రోల్ నుండి లోకం నుంచి వేరు చేయబడ్డప్పుడు, అబ్రహాము ఏ విధంగా లోతు నుంచి వేరు చేయబడ్డప్పుడు ఆశీర్వాదాన్ని ఆయన చూడగలిగాడో మనం కూడా మన జీవితాల్లోంచి లోకము నుంచి వేరు చేయబడ్డప్పుడు మన జీవితంలో పరిష్కారాన్ని చూడగలుగుతాం, స్వస్థతను చూడగలుగుతాం, ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవుడు మన కొరకు పెట్టినటువంటి ఆ వాగ్దానాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమను కూడా ఈ ప్రాసెస్లో మనం జయించాల్సి ఉంటుంది. మరి చూద్దాం, 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణముగా చేసి స్థిరపరిచి బలపరచును. చూడండి, అబ్రహామును పిలుచుకున్నాడు దేవుడు, పిలుచుకొని ఆశీర్వదించి గొప్ప దేశాన్ని ఇచ్చాడు. కానీ ఆయన జీవితంలో ఒక శ్రమను అనుభవించాల్సి వచ్చింది, శోధనలను అనుభవించాల్సి వచ్చింది. మన జీవితంలో శ్రమలను అనుభవిస్తున్నప్పుడు యు ఆర్ స్టిల్ ఇన్ ద కాల్ ఆఫ్ గాడ్, యు ఆర్ స్టిల్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. యూనో, అలాంటి ప్రెషర్ని మీదకి వచ్చినప్పుడు అది అనారోగ్య సమస్య కానీ, అది లోక సంబంధమైన ఒక లోటుపాటు కానీ, ఇంకా ఏదైనా సరే ఒక శ్రమ, ఒక బాధ, ఒక దుఃఖము నీకు వచ్చినప్పుడు యు ఆర్ స్టిల్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు వెయిట్ అపాన్ హిమ్ అండ్ యూ హ్యావ్ టు స్టిల్ వెయిట్ ఇన్ హిస్ ప్రజెన్స్ అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. మరి దేవుడు మరి మహిమకు మనల్ని సిద్ధపరిచే ముందు చూడండి, మహిమను మనం పొందుకునే ముందు, ఆశీర్వాదాన్ని పొందుకునే ముందు శ్రమ కూడా ఒకటి ఉంటుంది. ఒక బహుమానం ప్రభు దగ్గర మనం పొందుకునే ముందు ఒక సిలువ కూడా మనకు ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు అందరికంటే అత్యధికమైన మహిమలోనికి ఆయన ప్రవేశించే ముందు కలువరి సిలువ మరణం అనేది ఆయనకి తప్పలేదు. అంటే మన జీవితంలో కూడా ఇఫ్ యూ నీడ్ ప్రమోషన్, ఇఫ్ యూ నీడ్ greater blessings in your life, if you need greater level of anointing, you will go through this kind of suffer, you will go through this kind of test in your life. అబ్రహాము పొందుకునే ముందు లోతును విడిచిపెట్టాల్సి వచ్చింది, రిలేటివ్స్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, పేరెంట్స్ని కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాసెస్లో అబ్రహాము తన సొంత కుమారుడిని ఇస్సాకును కూడా బలి ఇవ్వడానికి ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి సఫరింగ్స్, ఇలాంటి కష్టాలు మనకు ఎదురవుతున్నప్పుడు యు ఆర్ స్టిల్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు వాక్ బై ఫెయిత్, నాట్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్. అన్ని చూసే, నాట్ బై సైట్, ఏం జరుగుతుందో అది చూసి కాదు, బట్ ఫెయిత్తో ముందుకు వెళ్తే యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడైతే అబ్రహామును ఆ విధంగా వేరు చేశాడో వెంటనే ఆయన దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు,
వాగ్దానం చేసిన ఆ భూమిని ఆయన పట్టుకొనగలిగాడు. మరి ఆ విధంగా మనం మార్చబడాలంటే ఇదిగో ఒక శ్రమ మన జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ శ్రమకు మనం తాలుకున్న వారంగా ఉండాలి. సో చూడండి, మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ విధంగా మనం ముందుకు వెళితే గాని శక్తివంతులంగా మనం మార్చబడం. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే గాని బలవంతులుగా మనం మార్చబడం. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే గాని దేవుని కార్యాలు మనం మన జీవితాల్లో చూసుకోలేం. ఎప్పుడు కూడా ఈ మాట మీరు మర్చిపోకూడదు, నేను చెప్తున్నటువంటి మాట. దేవుని కార్యాన్ని ఆపేది మన జీవితాల్లో ఏది కాదు. సైతాన్ కూడా దేవుని కార్యాన్ని నీ జీవితంలో ఆపలేవదు. ఏ మనిషి దేవుని కార్యాన్ని నీ జీవితంలో ఆపలేవడు. పలాని వాళ్ళ మూలంగా, పలాని వ్యక్తి మూలంగా నా పనులన్నీ ఆగిపోయాయండి, లేదా పలాని కరోనా మూలంగా నా జీవితం అంతా పాడైపోయిందండి, బిజినెస్ అంతా డల్ అయిపోయిందండి, లేదా పలాని వ్యక్తి సరిగ్గా ఉంటే మాకు ఇలా జరిగేది కాదండి, లేదా పలాని పరిస్థితులు బాగుంటే మాకు ఇలా ఉండేది కాదండి అనేటువంటి ఒపీనియను సర్వసాధారణము. అది శరీర సంబంధమైన ఒపీనియన్. అది కాదు నిన్ను ఆపేది. అది కాదు నిన్ను, నీ ఆశీర్వాదాన్ని ఆపేది. ఈవెన్ నేను చెప్తున్నాను, సైతాన్ కూడా నీ ఆశీర్వాదాన్ని, నీ అద్భుతాన్ని ఆపలేవడు. సైతాన్ని కూడా ఆపలేవదు. ఎవరు ఆపగలుగుతారనంటే ఇదిగో నీకు దేవునికి మధ్యగా ఏదైనా పాపం అడ్డుగా ఉంటే అదే నీ అద్భుతాన్ని ఆపగలుగుతుంది. Your miracle is so near, your healing is so near, your your anointing is so near, but it depends on your obedience. It depends on your mind. It depends on your dedication. It depends on your how much you sacrifice. నువ్వు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. నువ్వు దేవునికి దూరంగా ఉంటే ఆయన నీకు దూరంగా ఉంటాడు. ఆయన ఎంత నీకు దూరంగా ఉంటాడో ఆయన అద్భుతాలు కూడా నీకు అంతే దూరంగా ఉంటాయి. ఆయన గొప్ప కార్యాలు, ఆయన శక్తి కూడా నీకు అంత దూరంగా ఉంటుంది. మరి చూడండి, ఇద్దరు మనుషులు ఒకే రూమ్లో ఉన్నా కూడా వారి హృదయాలు వేరువేరుగా ఉండొచ్చేమో. అంటే ఏం చెప్తున్నానంటే దేవునితో మనం అనుసంధానము చేయబడాలి. అంత క్లోజ్గా మనం రావాలంటే దేవునికి ఇష్టం లేని వాటన్నిటి నుండి మనం సపరేట్ చేయబడాల్సిందే. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని వాటన్నిటి నుంచి మనం సపరేట్ చేయబడతామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, వాగ్దానము, శక్తి, పవర్ మనం చూడగలుగుతాం. వేర్ ఎవర్ యు గో, పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ అనాయింటింగ్ పవర్ త్రూ యూ. అండ్ మీరు అనుకోవచ్చు అది సేవకులకు ఉంటే చాలండి, ఏదో మేము ఆఫ్రికాలో గొప్ప గొప్ప అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ని మేము చూసాం, అలాంటి వాళ్ళకు ఉంటే సరిపోతుందండి, లేదా ఇండియాలో పెద్ద పెద్ద సేవకులను చూసాం అలాంటి వాళ్ళకు. నో 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 సర్వసాధారణమైన బిలీవర్కి మార్క్స్ వార్త 16 నమ్మి బాప్తిస్మము పొందిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. వర్డ్ విల్ నెవర్ లై అండి. వాక్యము అబద్ధము చెప్పదు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఆ సూచక క్రియలు ఏంటో కూడా రాయబడింది. మార్క్స్ వార్త 16:16 రాయబడింది. మరి ఆ సూచక క్రియలు ఏంటో మీరు చూడండి. దయ్యాలు నిలగొడతారంట, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారంట, అద్భుతాశ్చర్య క్రియలు చూస్తారట, విషపూరితమైన తినది వారికి హాని చేయదట. మరి ఎవరండి? నమ్మి బాప్తిస్మము పొందినవారు. యు నీడ్ నాట్ టు బి అ ప్రాఫిట్, యు నీడ్ నాట్ టు బి అ పాస్టర్, ఆర్ యు నీడ్ నాట్ టు బి అ evangelist, or you need not to be a teacher. If you believe God that God can do these things, దేవుడు వీటిని చేయగలడను నమ్మి బాప్తిస్మము పొందిన వాడు అయితే చాలు. బాప్తిస్మం, వాటర్ బాప్తిజం అండ్ స్పిరిట్ బాప్తిజం. వాటర్ బాప్తిజం నీటి మూలముగాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వెన్ యు ఆర్ renewed, when you are born again, that is enough for you to taste the power, or to show the power of God to this nation, or to your people, or to your family. అది చాలండి మనకి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని అద్భుతాశ్చర్య కార్యములు. దేవుడు గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, శక్తివంతుడు. గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఆఫ్ వర్డ్స్, గాడ్ ఈజ్ పవర్. దేవుడు శక్తి అయి ఉన్నాడు. ఆయన ఏదో మనం ఊహ కాదండి. దేవుడు నువ్వు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. లిటరల్గా దేవుడు ఈ సమయం నీతో కూడా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈ సమయంలో everything that you are asking, everything that you are waiting, they are in the hands of God, and he is waiting upon your door. He is waiting upon you. He is waiting in the next seat of you with what you are praying.
నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు వాటన్నిటిని ఆయన పట్టుకొని ఆయన నీ పక్కన ఎదురు చూస్తూ ఉన్నాడు. బట్ ద డిస్టెన్స్ ఈస్ ఒబీడియన్స్. డిస్టెన్స్ ఈస్ ద సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి వేరు చేయబడితే వెంటనే గాడ్ విల్ కమ్ క్లోజర్ టు యూ. నువ్వు విధేయత చూపిస్తే వెంటనే యూ విల్ రిసీవ్. చూడండి, లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిన వెంటనే యెహోవా స్వరాన్ని ఆయన వింటూ ఉన్నాడు. ఇట్ ఈస్ దట్ ఫాస్ట్. అంత ఫాస్ట్గా కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. నీ అద్భుతము ఎవరి మూలంగానో దేని మూలంగానో ఆగిపోలేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నో బడీ కెన్ యునో స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడి నుంచి నిన్నేది సపరేట్ చేయలేవదు. దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేవరు. దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు ముయ్యలేవరు. వాట్ హీ సేస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆయన ఏం చెప్తాడో అదే ఫైనల్. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఏ శక్తి పనిచేయలేవదు. కాబట్టి మన జీవితంలో అడ్డు ఆటంకాలు మన సొంత పనుల వల్లే జరుగుతాయి. వాటిని మనం కరెక్ట్ చేసుకొని మనం నిలబడాల్సిన స్థితిలో మనం నిలబడితే మనం మాటలకే పరిమితం కాదు, కానీ దేవుని శక్తిని కూడా రుచి చూస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుని శక్తిని రుచి చూసే వారిగా మీరు ఉండాలి. మాటలకే పరిమితం కాకూడదు. అలాగే దేవుని రాజ్యం అంటే ఆయన శక్తి. దాన్ని మనం ముందు పెట్టుకొని వెళ్ళాలి. మరి దేవుని పిల్లలమనంటే భక్తి కాదు, శక్తిని ఆశ్రయించేవారు. భక్తి చేయువారు ఉన్నారు, శక్తిని ఆశ్రయించువారు ఉన్నారు. మనకు భక్తి వద్దు, దేవుని శక్తి కావాలి. మనకు పవర్ కావాలా, దేవుని అభిషేకంలో మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రభు పేరు తెలియజేస్తున్నాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మరి అలాంటి శక్తిని మనం మన జీవితాల్లో రుచి చూడాలంటే, అలాంటి అభిషేకాన్ని మనం మన జీవితంలో రుచి చూడాలి అని అంటే, ఇదిగో మనము మరి లోకము నుంచి వేరు చేయబడాలి. మొదట ఆత్మీయులుగా మనం మార్చబడాలి. ఆత్మీయులుగా మార్చబడాలి అని అంటే మనము మన సెల్ఫ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవాలి. మన శరీరం ఏం చెప్తుందో అది చేయటం కాదు, మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవాలి. మరి మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకొని దేవుని ఆత్మ నడిపింపుకు మన దేహాన్ని అప్పగించాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనమని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఆ విధంగా ఆయన అధికారానికి మనం ఒప్పుకొని మన ఇష్టాలు మన కోరికలన్నింటిని పక్కన పెట్టి ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని చేయించు మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మ నడిపింపులోనికి నువ్వు వస్తావు. ఎప్పుడైతే ఆత్మ నడిపింపులోనికి నువ్వు వస్తావో, మరి శక్తి చేత బలము చేత కాదు, కార్యసిద్ధి కలుగు చేయు ఆత్మ ద్వారా నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. దేవుని కార్యములన్నీ దేవుని ఆత్మ మూలంగా జరుగుతాయి కనుక ఆ ఆత్మ ప్రత్యక్షతలోనికి నువ్వు వస్తావు. ఈ ప్రత్యక్షతలోనికి నువ్వు రావాలంటే నువ్వు సపరేట్ చేయబడాలి. మనుషుల నుండి, లోకము నుండి, లోక సంబంధమైన సమస్తము నుండి నువ్వు వేరు చేయబడాలి. ఈ వేరు చేయబడటం ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతుందో, వేరు చేయబడ్డటువంటి నువ్వు విశ్వాసం మూలంగా బ్రతకాలి. విశ్వాసం మూలముగా బ్రతుకుతున్న నువ్వు శ్రమలను తాళుకొనాలి. ఎప్పుడైతే ఈ శ్రమలను ఓర్చుకోగలిగి విశ్వాసం మూలముగా బ్రతికి లోకము నుండి వేరు చేయబడి ఆత్మ మూలముగా నువ్వు జయిస్తూ నడుచుకుంటూ వస్తున్నావో, నువ్వు దేవుని శక్తిని చూస్తావు. దేవుని అద్భుతాన్ని నువ్వు నా జీవితంలో చూస్తావు. మన మాటలకు పరిమితం కాదండి. ఈరోజు నిశ్చయంగా నేను చెప్తున్నాను, మీ గృహంలో దేవుని సన్నిధి ఉంది. నీ ప్రక్కనే దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు. దేవుని కార్యములన్నీ దేవుని ఆత్మ ద్వారా మనం సెన్స్ చేయాలి. ఈ యొక్క ఆల్ నైట్ సర్వీస్లో పాల్గొన్న మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయనట్లు నేను ప్రార్థన చేస్తాను. అందరం కూడా కొద్దిసేపు దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఈ సమయంలో మీరందరూ కూడా వీలైతే మరి మోకాళ్ళు వంచేయండి. మీరున్న స్థలంలో మోకాళ్ళు వంచి, నేను చెప్తున్నాను కదా, ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, మీ అద్భుతం ఎంతో దూరం లేదు, మీ అభిషేకం ఎంతో దూరం లేదు, మీరు రిపెంట్ అయ్యేంత దూరమే. మీరు మారు మనస్సు పొంది విడవవలసిన వాటిని విడిచిపెట్టి సరైన మార్గంలో మీరు నడిస్తే చాలు, వెంటనే మీది మీకు వస్తుంది. అబ్రహాం ఎప్పుడైతే విడిచిపెట్టి ఉన్నాడో, వెళ్ళనిచ్చి ఉన్నాడో, వెంటనే ఆయన వాగ్దానాన్ని చూడగలుగుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. అందరం మోకాళ్ళు ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయనట్లు
అందరం కూడా కనిపెట్టుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈరోజు ప్రభువును ప్రార్థన చేద్దాం. అందరం మోకాళ్ళు వంచండి. ఉన్న స్థలంలో మోకాళ్ళు వంచి, సోఫాల మీద కాదండి, అలా కాదండి. ఇఫ్ యూ కెన్ బెండ్ యోర్ నీ, ఇఫ్ యూ కెన్ బెండ్ యోర్ నీ బికాస్ ఇన్ యోర్ హౌస్ గాడ్ ఈస్ స్టాండింగ్ విత్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ ఆస్కింగ్. నువ్వు దేన్ని కొరకైతే అడుగుతున్నావో దాన్ని పట్టుకొని దేవుడు నీ గృహంలోనే ఉన్నాడు. నువ్వు మోకాళ్ళు వంచి, ఇఫ్ యూ హంబల్, ఇఫ్ యూ ఓబే, ఇఫ్ యూ క్రై అవుట్ టు గాడ్ అండ్ యూ విల్ రిసీవ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ టు నైట్. దేవుణ్ణి నువ్వు ఈరోజు అడుగుతున్న దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు అందరం తలలు వంచి, మోకాళ్ళు వంచి, విశ్వాసముతో దేవుని వైపు చూద్దాం. దేవుడు గొప్ప కార్యాన్ని ఈరోజు మన జీవితంలో చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా కాసేపు ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాం. భార్య భర్తలు ప్రార్థించండి, పిల్లలు ప్రార్థించండి, సంఘము ప్రార్థించండి, ప్రతి ఒక్కరు ప్రార్థించండి. దేవుని యొక్క గొప్ప కార్యము మన జీవితాల్లో జరిగినట్లు, దేవుని యొక్క గొప్ప అద్భుతము మన జీవితంలో జరిగినట్లు, సరైన చోట మరి మనం నిలబడినట్లు, సరైన చోట మనం మన జీవితాల్లో కార్యములు జరిగించినట్లు దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఎల్ షడాయ్. థ్యాంక్ యూ అడోనాయ్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వేడుకుందామండి. రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్. ఓ యేసు దేవా, ఓ జీసస్, ప్రార్థన చేద్దాం అందరం అదే విధంగా. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే, అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను, అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే, అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను, అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. నా దీన స్థితిలో నన్నా
నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే. నేనున్న స్థితికి కారణం యేసయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను నీకు. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను నీకు. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే. నా జీవితముకు ఆధారం నీవే. నేనున్న స్థితికి కారణం నీవే. నా జీవితముకు ఆధారం నీవే. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా దీన స్థితిలో నన్నాదరించావు. నన్నింతగా నీవు హెచ్చించితివి. నేనున్న స్థితికి కారణం నీవే. నేనున్న స్థితికి కారణం నీవే. అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను. అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా మీరందరూ ఆలకించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. యాజ్ ఐఎమ్ వర్షిపింగ్ గాడ్, దిస్ ఈస్ వాట్ గాడ్ పుట్ ఇన్ మై హార్ట్. దేవుడు మిమ్మను దేశము కాని దేశమునకు ఎందుకు తీసుకెళ్ళాడు? దేవుడు మిమ్మల్ని అక్కడ ఆ ప్రాంతంలో ఎందుకు పెట్టాడు? మీ మట్టుకు మీరు జీవించడానికి కాదు. నాట్ టు సెటిల్ యూ, నాట్ టు సెటిల్ యూ. యూ విల్ బి సెటిల్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ విల్ బి సెటిల్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనే మన సెటిల్మెంట్, నాట్ ఇన్ అమెరికా. యూ కెనాట్ సెటిల్ దేర్. దేవుడు నిన్ను అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? యోసేపును ఎందుకు దేవుడు ఐగుప్తుకు నడిపించాడు? గవర్నర్గా యోసేపును ఎందుకు దేవుడు చేశాడు? ఎందుకు ఆ ప్రాంతంలో యోసేపును సెటిల్ చేశాడు? ఎందుకు ఆ ప్రాంతంలో దేవుడు నిలబెట్టాడు? ఈరోజు ఏ దేశమునకు నువ్వు వెళ్ళినా, నీ స్వదేశము నుండి నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, నీవు నీ సొంత ప్రజల కొరకు అక్కడ స్థిరపరచబడ్డావన్న సంగతిని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. డోంట్ ఫర్గెట్
your first life. Don't forget where you have come from. నువ్వు ఏ స్థితి నుండి బయటకు వచ్చావో, ఏ శ్రమల నుండి నువ్వు బయటకు వచ్చావో, ఏ కష్టం నుండి బయటకు వచ్చావో మర్చిపోకు. యు ఆర్ నాట్ టు సెటిల్ దేర్. యు ఆర్ టు లుక్ ఓవర్ యువర్ పీపుల్. God knows the best for you. దేవుడికి తెలుసు ఏది ఉన్నతమైనదో. దేవుని పిలుపు ఈరోజు మన జీవితాల్లో అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుని గొప్ప కార్యాలు మనం పొందుకుందాం. దట్ ఈస్ వేర్ యూ కెన్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఇన్ ద కాల్ ఆఫ్ గాడ్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ వాట్ గాడ్ పుట్ ఇన్ మై హార్ట్. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటని ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మీకు తెలియజేస్తా ఉన్నాను. నీ జీవితం యోసేపు వంటిది. నీ జీవితం యోసేపు వంటిది. నిన్ను ఆధారం చేసుకున్నటువంటి ప్రజలను, నువ్వు ఏ ప్రాంతం నుంచి నువ్వు బయటకు వచ్చావో ఆ ప్రాంతం కొరకు నిలవబడటమే నువ్వు చేయాల్సినటువంటి పని. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. నాయన, ఈ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ ఆన్లైన్ సర్వీస్లో ప్రభా ఎంతమంది అయితే ఆసక్తితో ఉన్నారో ఆ బిడ్డలను మీరు ఓదారుస్తున్నందుకు వందనాలు. బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. పరిష్కారములు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో నా నీ సమయంలో నీ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు లేవనెత్తండి. వారు అడుగుచున్న వాటికంటే, ఊహించుచున్న వాటికంటే అత్యధికము ఈయ శక్తి కలిగిన దేవుడు మీరు. తమను తాము తగ్గించుకొని మీ యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి. బలపరిచి వాడుకొనండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.